హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జేపీ రావు అండి. వెల్కమ్ టు లోన్ కేర్ ఛానల్. మనము లాస్ట్ ఎపిసోడ్లో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో హోమ్ లోన్స్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలాగ క్యాల్కులేట్ చేస్తారు, అదేవిధంగా ఈఎంఐ అమౌంట్ ఎలాగ డిసైడ్ చేస్తారు, మరి అదేవిధంగా ఈఎంఐ అమౌంట్లో ప్రిన్సిపల్ కాంపోనెంట్ అండ్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద ఎంటైర్ లోన్ టెన్యూర్. చివరిగా ఇంట్రెస్ట్ని ఎలాగ సేవ్ చేయవచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకుందాము. అయితే చూసినట్లయితే నేను ఒక ఉదాహరణతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. హోమ్ లోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 lakh హోమ్ లోన్ అమౌంట్ అప్లై చేశారనుకుందాము అట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 9%. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, హోమ్ లోన్లో నార్మల్గా సాధారణంగా మిగతా రీటైల్ లోన్స్ కంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి లెట్స్ సే ఫర్ ఉదాహరణ కొరకు 9% తీసుకుందాము. ఫర్ అ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 20 years అనుకుందాము. ఓకే, సో ఒక 50 lakhs లోన్ అమౌంట్ మీద, హోమ్ లోన్ అమౌంట్ మీద అట్ 9% ఇంట్రెస్ట్ రేట్ 20 yearsకి గాను ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసేసి ఇంచుమించు 57,96,711 రూపీస్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీలో కొంతమందికి సందేహం ఉండొచ్చు, అదేలాగా ఉంది 9% అన్నారు కదా, 9% 50 lakhs ఉన్నప్పుడు 57,96,711 రూపీస్ ఫర్ 20 years ఎలా అవుతుందని ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కదా అనేసి అనుకోవచ్చు. మీ సందేహం కరెక్టే. నార్మల్గా మనం ఏంటంటే వాడుకలో సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. మార్కెట్లో కూడా మీరు ఎప్పుడైనా ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అయితే బ్యాంక్స్ కానివ్వండి, మరి మిగతా ఫైనాన్స్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, నార్మల్గా హోమ్ లోన్స్కి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రీటైల్ కన్జ్యూమర్ లోన్స్కి గాను ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసేసి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. అందును బట్టి మీకు మామూలుగా సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా తక్కువ వస్తుంది. సో ఒకవేళ దీనినే మనము ఈ 57,96,711 రూపీస్ ఫర్ 20 yearsకి మనము సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5.9 to 6% పర్ ఇయర్ ఛార్జ్ అయినట్టు అనమాట. సో దట్ వే home loan rate of interest is much lower than any other loans, and also bank loans are much lower than any other normal loans అన్నమాట. రైట్, ఇప్పుడు ఈఎంఐ ఎలాగ ఫిక్స్ చేస్తారు? అయితే ప్రిన్సిపల్ అమౌంట్ 50 lakhsకి గాను ఇంట్రెస్ట్ అమౌంట్ 57,96,711 రూపీస్ అయ్యిందిగా 20 yearsకి. సో దీనిని టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే, యాడ్ చేస్తే 1,07,96,711 రూపీస్ అవుతుంది ఇంచుమించు. దానిని 20 yearsకి గాను అంటే ఇంచుమించు 240 months కదా, 240 monthsకి గాను దానిని డివైడ్ చేసినప్పుడు దాని ఈఎంఐ అమౌంట్ పర్ మంత్ ఈఎంఐ అమౌంట్ మనకు వస్తుంది అనమాట. అంటే దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 44,986 రూపీస్ అనమాట. సో ఈ ఈఎంఐ అమౌంట్ 44,986 రూపీస్ని ఎక్కడ ఫర్ 240 monthsకి బ్యాంక్ మన నుంచి కలెక్ట్ చేస్తుంది. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని చెప్తున్నాను. 240 months ఈఎంఐస్ కదండి, ఒకవేళ ఒక నెల ఈఎంఐ మిస్ అవుతే ఏమవుతుందని అనేసి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు. నో, దయచేసి ఒక్క ఈఎంఐ కూడా మిస్ చేయదు. మీరు ఈఎంఐ మిస్ చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ పాడవుతుంది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, మీరు ఈఎంఐ మిస్ చేసినప్పుడు మీకు బౌన్స్ ఛార్జెస్, అంటే ఈఎంఐ బౌన్స్ ఛార్జెస్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. అది ఇంచుమించు 500 to 1000 రూపీస్లో ఉంటుంది అనుకుంటా. సెకండ్ థింగ్ వచ్చేసేసి మీకు అడిషనల్ పీనల్ ఛార్జెస్ కూడా పడతాయి ఈఎంఐ బౌన్స్ అనేది. కాబట్టి మీరు అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటారు. సో దయచేసి ఎప్పుడు ఈఎంఐ బౌన్స్ చేయకండి. రెండో విషయం వచ్చేసరికి ఈఎంఐ
క్యాల్కులేట్ 240 మంత్స్కి గాను 44,986 రూపీస్ అయింది. కాబట్టి దీనిలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఇనీషియల్గా వచ్చేసి చాలా తక్కువగా డిడక్ట్ అవుతుంది. మేజర్ అమౌంట్ ఈ 44,986లో మ్యాక్సిమం పర్సంటేజ్ అంటే ఇంచుమించు 80-85% ఇనీషియల్లీ ఇంట్రెస్ట్ అమౌంట్కే వెళ్తుంది అన్నమాట. సో అందును బట్టి ఫస్ట్ 5 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఈఎంఐస్ పే చేశాక ఫస్ట్ 5 ఇయర్స్లో మన ప్రిన్సిపల్ రిడక్షన్ వచ్చేసేసి ఇంచుమించు 11% అవుతుంది. మరి అదేవిధంగా 10 ఇయర్స్కి గాను అంటే 120 మంత్స్కి గాను అంటే హాఫ్ ఆఫ్ ది లోన్ టెన్యూర్కి గాను మన ప్రిన్సిపల్ రిడక్షన్ వచ్చేసి కేవలము 29-30% అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం ప్రిన్సిపల్ రిడక్షన్ వచ్చేసేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ది లోన్ టెన్యూర్ అంటే ఆ 121 మంత్స్ నుంచి తిరిగి 240 మంత్స్కి గాను రెడ్యూస్ అవుతుంది అనమాట. అయితే ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, హోమ్ లోన్స్ వచ్చేసి MCLRకి లింక్డ్ అయ్యి ఉంది. అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్కి లింక్ అయ్యి ఉన్నాయి. అయితే ఈ రేట్స్ ఏంటంటే మరి ఆర్బీఐ రెపో రేట్స్కి మూమెంట్ని బట్టి MCLR రేట్ మారుతూ ఉంటుంది. ఈ MCLR రేట్ మారిన ప్రతిసారి మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. అందును బట్టి మీ ఇంట్రెస్ట్ అవుట్ గో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా 57,96,711 రూపీస్ ఉంది కదండి అనేసి అది ఇయర్ అంతా 240 మంత్స్కి అదే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేటు ఒకవేళ మీ లోన్ టెన్యూర్లో మేబీ అరౌండ్ 6th ఇయర్ అప్పుడు రెపో రేట్స్ పెరిగినప్పుడు బ్యాంక్ MCLR రేట్స్ పెరిగి మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్రెస్ట్ పేమెంట్ 57,96,711 కాకుండా అది పెరిగి 60 ఆర్ ఇంకేదైనా అవ్వచ్చు. సో దానిని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోవచ్చు. దానిని బట్టి ఏమవుతుందంటే మీ ఈఎంఐ పెరగకున్నప్పటికీ మీ ఈఎంఐ టెన్యూర్ పెరిగిపోతుంది. అంటే అప్పుడు 240 మంత్స్లో కాకుండా మీ లోన్ రీపేమెంట్ ఏ 250 లేకపోతే ఏ 260 ఏ 275 మంత్స్ వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ఎంత రేట్ హైక్ అయింది. అందుకే నేను లాస్ట్ టైంలో మీకు చెప్పిన రీతిగా మీరేం చేయాలంటే మీ ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రతి 2 to 3 ఇయర్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ని గమనిస్తూ మీ బ్యాంక్ వారిని సంప్రదించి లేకపోతే మీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వారిని సంప్రదించి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లో ఏదైనా మార్పులు వచ్చాయనో చెక్ చేసుకొని ఆ మార్పులు వచ్చినప్పుడు దానిని బట్టి అది దాని యొక్క ఎఫెక్ట్ మీ ఇంట్రెస్ట్ మీద మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ దాన్ని బట్టి ఎంత పెరుగుతుందో గమనించి ఒకవేళ ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్షన్కి ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంది నియర్ ఫ్యూచర్లో అంటే అది కనుక్కొని దానిని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్షన్ ఫెసిలిటీని అవైల్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ రేట్ని పెరిగిన ఇంట్రెస్ట్ రేట్ని మీరు తగ్గించుకోండి. తద్వారా మీ ఇంట్రెస్ట్ అవుట్గో మీరు తగ్గించుకోవచ్చు. మీ లోన్ రీపేమెంట్ పీరియడ్ ఎక్స్టెండ్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. మూడో విషయానికి వచ్చేసరికి సిన్స్ ఇనీషియల్గా రేట్ ఆఫ్ ఇనీషియల్లీగా ఈఎంఐస్లో ఇంట్రెస్ట్ పేమెంట్ ఎక్కువగా ఈఎంఐలో ఇంట్రెస్ట్ పేమెంట్కి అగైన్స్గా ఎక్కువగా పోతుంది కాబట్టి మీరు ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ని తగ్గించుకోవడానికి మీరేం చేయొచ్చు అంటే మీరు పార్షియల్ ప్రిన్సిపల్ పేమెంట్ అనే ఫెసిలిటీ బ్యాంక్స్ హోమ్ లోన్ కస్టమర్స్కి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ హోమ్ లోన్స్లోనే ఉంటుందన్నమాట. ఈ ఫెసిలిటీ మిగతా రీటైల్ కన్జ్యూమర్ లోన్స్లో ఉండదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ దగ్గర ఏదన్నా సర్ప్లస్ అమౌంట్ లైక్ బోనస్ రూపంలో కానీ ఇంకేదన్నా లైక్ మీ సేవింగ్స్ రూపంలో కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మీ బ్యాంక్ని సంప్రదించి వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క మీ దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ని ప్రిన్సిపల్ పేమెంట్కి అడ్జస్ట్ చేయమని చెప్పండి. దానికి గాను ఒక రిక్వెస్ట్ ఫామ్ ప్లస్ చిన్న ఒకవేళ ఏదైనా ఫీ ఉంటే ఫీ కట్టవచ్చు. ఫీ మోస్ట్లీ ఉండదు. దానికి అడ్జస్ట్ చేయమని చెప్పేసి అమౌంట్ ఇచ్చినప్పుడు వారు ప్రిన్సిపల్కి అడ్జస్ట్ చేస్తారు. తద్వారా మీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో ఇనీషియల్ ఇయర్స్లో మీరు తగ్గించుకొని దానిని బట్టి మీ టోటల్ ఇంట్రెస్ట్ అవుట్గో కూడా మీరు తగ్గించుకోవచ్చు. అందును బట్టి మీ ఓవరాల్ ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గిపోతుంది. ప్లస్ మీ లోన్ టెన్యూర్ కూడా ఓవరాల్గా మీరు ఇటు రీతిగా తగ్గించుకోవచ్చు అన్నమాట. సో
ఇలాగా మీరు హోమ్ లోన్లో మీ ఇంట్రెస్ట్ సేవింగ్స్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో ద్వారా అనేకమైన కొత్త విషయాలు మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఎవరన్నా మరి ఈ హోమ్ లోన్ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోస్ని వారికి షేర్ చేయండి. వారిని కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మేము ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి అనేకమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని నమ్ముతూ ఆశిస్తూ మీరు నెక్స్ట్ వీడియో కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ లోన్ కేర్ ఛానల్. థ్యాంక్ యూ.